హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. డెంటల్ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన రోజు నాకు అర్థమైపోయింది ఏమైందంటే, ఇంకా నాకు నెక్స్ట్ డే బాగా నొప్పి తీస్తుంది. అనస్థిషియా అయిపోయే లోపల ఏం పనులు చేసుకోవాలని రాత్రి 11 గంటలకి గిన్నెలన్నీ తోమేసుకొని చేత్తో కడిగి మిషన్లో పెట్టేసి అంతా క్లీన్ చేసుకొని పడుకున్నా. ఇంకా వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ చెప్పాను కదా, యాక్చువల్గా మీరు షార్ట్స్ చూస్తుండొచ్చు. షార్ట్స్లో మ్యాటరు, షార్ట్స్లో యాక్టివ్నెస్కు, వ్లాగ్లో లాస్ట్ టైం చెప్పిన దానికి అసలు మ్యాచ్ ఉండదు. ఎందుకంటే ఇది చేసి 1 వీక్ అగో చేశాను. అవన్నీ ఫ్రెష్గా వచ్చిన షార్ట్స్. సో దానికి ఎప్పుడు మ్యాచ్ చేసుకోకండి అని చెప్తున్నాను. 1 వీక్ అగో డెంటల్ ట్రీట్మెంట్ చేసినది. ఇంకా పెయిన్ ఉంది వాళ్ళకి కూడా. ఇంకా 7 days తర్వాత డెంటల్ స్టిచెస్ తీస్తానన్నాడు. వెళ్ళాలి, ఇంకా ఈరోజు రేపో వెళ్ళాలి. నెక్స్ట్ ఏం చేస్తారో తెలీదు. అతను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. అంతా అడిగితే చెప్పటంలో మొత్తం ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ లెవెల్ ఏందో తెలియదు. ఇంకా ఇప్పుడే పెడతారా మళ్ళీ పెడతారా అనేది. ఇంకా ఉప్పుడు బియ్యంది ఇడ్లీ పెట్టాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పారు. నేను నెక్స్ట్ డే ఇడ్లీ చేశానని. దోశకు పోసుకుందాం డెంటల్ ట్రీట్మెంట్ అయినాక వచ్చి మెత్తగా నేను కూడా తినచ్చు అనుకున్నాను అనమాట. ఇంకా నాకు మా వాళ్ళు అన్నారు, ఏమి ఇప్పుడు ఆ దోశ పోయకుంటే అంటే, నేను మెత్తన్నం చేసుకొని వాళ్ళకి ప్లెయిన్ రైస్ పెట్టి వంకాయ పచ్చడి చేసిపోయింటి అనమాట వెళ్ళేటప్పుడు. ఇంకా వంకాయ పచ్చడితో తిన్నారు. వీడియోస్ చూసారు కదా, షార్ట్ వీడియోలు. నెక్స్ట్ డే కూడా పిల్లలు ఏమన్నారంటే, ఇడ్లీ పెట్టు బాగానే ఉంటుందిలే, వంకాయ పచ్చడితో తింటాము. ఇంకా అదే ఆ 1/4 కిలో వంకాయనే అండి 2 days ఇట్లా రన్ అయింది. ఓ రోజు అన్నంలో, ఒక రోజు ఇడ్లీలో, మళ్ళీ ఇంకో రోజు మిగిలితే మా ఆయన తిన్నారు. మేము ఇంకా అట్లాగా 3 రోజులు తినాలి. నేను చపాతీలో తిన్నా, మర్చిపోయా. నేను వీళ్ళకు నెక్స్ట్ డే ఏం చేశానంటే, దోశలు పోసిచ్చి, పిండి తక్కువ ఉంది, ఇడ్లీ పెట్టాను కదా, ఇడ్లీ పెట్టాక నెక్స్ట్ డే మిగిలిన పిండి సాయంత్రము దోశలు పోసిచ్చిన. నాకు ఎంత నొప్పి ఉన్నా నేను పని చేయాల్సిందే అండి. నేను చెయ్యను అంటే ఊరుకుంటారు, ఇంట్లో చేస్తే చేయించుకుంటారు. కొంచెం పెద్ద పాప అండర్స్టాండింగ్ బాగా ఉంటుంది, వచ్చి అర్థం చేసుకొని చెప్పి పోతుంది, నువ్వేం చేయొద్దు, ఏం సర్దుకోలేమా అనేసి. చిన్నదానికి అట్లా చెప్పడం రాదు ఫీలింగ్స్, కానీ దానికి ప్రేమ ఉంది. ఇంకా మా ఆయన అయితే ఒక్కోసారి అర్థం చేసుకుంటారు, ఒక్కోసారి ఏమీ అనరు. ఒక్కోసారి ఇంకా రూల్ లాగా, ఇప్పుడు గురువారం అనుకోండి, నాకు టిఫిన్ చేయాలి కదా, ఏదో ఒకటి నువ్వు చేయకుంటే మళ్ళీ బయట తింటే అట్లా ఉండదు అనమాట. నేను చెబితే ఓకే అంటారు. ఆ రోజు మాత్రం మొత్తం పోయి దోశ పోసిన, అదే డెంటల్ అయిన నెక్స్ట్ డే మా ఆయననే మొత్తం క్లీన్ చేసిన అండి. మిగిలిన పిండిని దోశ పోసానన్న కదా, ఇడ్లీలు చూసారు కదా, దోశ పిండికి రుబ్బినది ఇడ్లీ పెట్టడం వల్ల మెత్తగా ఉంది. మీరు బయట ప్యాకెట్ కొనుక్కుంటారు, ఇడ్లీ ప్యాకెట్ ప్లస్ దోశ ప్యాకెట్, ఇట్లాగే తగలడతాయి. నూక రుబ్బుతారు, కొంచెము దోశ వేసుకోండి ఇడ్లీ వేసుకోండి అని అమ్ముతారు. చాలాసార్లు చూశాను. అది ఎట్లయితుందండి, దానికి మెజర్మెంటే వేరు తెలుసా. నేను ఎప్పుడన్నా చెప్తాను, ఇడ్లీ కమ్ దోశ మెజర్మెంట్ నా ఫ్రెండ్ చెప్పింది. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కొనే ప్యాకెట్లు కూడా అట్లే ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నేను ఎన్నోసార్లు ఇడ్లీ దోశ పిండి ప్యాకెట్లు బెంగళూరులో అందరు కొంటున్నారని మా ఆయన కొను అంటే కొనేదాన్ని. నాకు ఆ టేస్ట్ నచ్చేది కాదనమాట. దాంట్లో మినప్పప్పు కనిపించేది కాదు, ఉట్టి బియ్యమే ఉండేది. అంతా ఆయననే స్టవ్ క్లీన్ చేసి గిన్నెలన్నీ తీసిపెట్టి నెక్స్ట్ డే చేశారు. అన్నాడు, నేను చేసుకుంటలేండి అంటే, నీకు బాగలేనప్పుడే కదా చెయ్యాలి, బాగున్నప్పుడు ఏముంది నువ్వే చేసుకుంటావని. వాళ్ళే అర్థం. నేను చెప్పనండి సామాన్యంగా, ఈ పని చెయ్యండి అని చెప్పను. నేను చెయ్యను, ఈరోజు నా చేత కాదని చెప్తాను, కానీ మీరు చెయ్యండి అని ఎవరిని నేను చెప్పనండి. వాళ్ళే అర్థం చేసుకొని వచ్చి చేస్తారనమాట. అందరు పెద్దోళ్ళు, ఎవరు చిన్నపిల్లలు కాదు కదా. వాళ్ళ మైండ్ సెట్టింగ్ ఎట్లా ఉంటుందో, మనం చేయమన్నారో చెయ్యము అన్నారనుకో, అప్పుడు మనకు బాధ వేస్తుంది. అది మెత్తగా రుబ్బినాను కదండి, అందువల్ల దోశ అదే మినప్పప్పు పొరపాటు చేసేసాను కదండి. ఒకటి బియ్యము ఒకటి మినప్పప్పు వేసుకుంటే ఓవర్ స్మూత్ ఉంటుంది కదా. అది నాకు టెన్షన్స్ ఉంటే మెమరీలో నానబెట్టిన బియ్యంను కూడా రాంగ్గా చూడండి రుబ్బిన తర్వాత చిట్టి అని రాయబోయి పావుపడి అని రాశాను. తర్వాత నాకు ఇది చేసిన తర్వాత దోశ పోసేటప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది. అంతవరకు గుర్తు రాలేదు. అరే చిట్టిని పావుపడి ఎట్లా రాసి పెట్టానా అని. ఇంకా మా ఆయన పప్పుల పొడి వేయించుకొని తిన్నారు. పెద్ద పాప ఉట్టివే వేయమనింది, ఆమె ఉట్టిదే. నేను ఈ చపాతీ పిండి ఆలు పరోటా చేసిన రోజుది అది తీసుకొని నేను ఇంకా ఆ వంకాయ పచ్చడితో తిన్నానండి. చూసారు కదా, 1/4 కిలో పచ్చడి. నాయనో, తింటుంటే అయిపోదు, అంత టేస్ట్ ఉంది. అంటే కొంచెం కారం కూడా మనం ఎక్కువ వేస్తాం కదా, రోటి పచ్చళ్ళల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే పల్లి పొడి ఇది ఉంది కదా, శనగపప్పుది పల్లి పొడిది, పెద్ద పాప అది వేయించుకొని తినింది, అదొకటే బాగుంటుందిలే అనేసి. ఇంకా నా ఫీలింగ్స్ అన్నీ నేను లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను కదండి. ఆ రోజు షేర్ చేసుకున్నంతసేపే అండి. మళ్ళీ నేను ఆ మూడ్లో ఉండను, మళ్ళీ నార్మల్ మూడ్కి వచ్చేస్తాను. ఇంకా అట్లాగే కూర్చోను. యాక్చువల్గా నాకు ఎప్పుడు డిప్రెషన్ వచ్చినా కానీ నేను ఒక్కోసారి మీకు తెలీదు స్నానం కూడా చేయను అనమాట. ఆ రోజు స్కిప్ చేసేస్తా, డ్రెస్ మార్చుకొని ఫేస్ వాష్ చేసేస్తా ఈవినింగ్ అయినాక. నాకు ఇంకా
ఎప్పుడు చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి. ఇంకా మ్యాటర్ ఏముంటుందండి, రోజు నేను ఫీలింగ్ షేర్ చేయనికే మస్తుగా ఉన్నాయనుకోండి చెప్పాలంటే. ఈ కాకరకాయ చేశాను కదా, ఆ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో ఇది. ఇవన్నీ కూడా నేను బాగలేకున్నా చేశాను, నొప్పి ఉన్నా చేశాను. అంటే నాకు బాధలు లేవు అని కాదు, బాధలు ఉన్నా కానీ మన రొటీన్ లైఫ్ను మనము డిస్టర్బ్ చేసుకోకూడదు కదా. ఇంకా రోజు బాధల్లోనే ఉంటామండి, ఎన్నేళ్ళైనా బాధల్లోనే ఉంటాయి. బాధలు అనేవి ఎవరికి పోవు, దేన్ని దానిదే. చాలామంది ఏమనుకుంటే అంత బాధల్లో ఉన్నప్పుడు, అంత ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్ని రకాలు వండుకొని తినడం అవసరమా అనుకోవచ్చు. ఇంత నీట్గా రెడీ అవ్వడం అవసరమా? ఏది షార్ట్ వీడియోలో ఆవుగా ఇది పెట్టాను కదా, సొక్కాయ, అది దాంట్లో నాకే అనిపించింది ఎవరైనా చూస్తే దానికి దీనికి మ్యాచింగే లేదని. ఎందుకంటే అండి నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు డై పెట్టుకున్నాను, డై కాదు హెడ్ బాత్ చేశాను. ఆ వీడియో చేసినప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, తర్వాత ఐబ్రోస్ చేసుకున్నాను, యాజ్ యూజువల్ క్రీమ్ పూసుకున్నాను, అంతే, ఇంకేం పూసుకోలే. ఆ మోదీ కేర్ది ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ చాలా గ్లో వస్తుంది అనమాట. ఇక డల్గా ఉంది మొఖం అనేసి ఇంకా మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు నేను అలా డల్గా గలీజ్గా రెడీ కాకుండా కూర్చుంటే. మా ఆయన ఒకటే అంటే నీట్గా ఉండు చాలు, నేను ఏం అడగను అని. ఒకప్పుడు అసలు 2 పూట్ల స్నానాలు చేయటము, ఇవన్నీ కంపల్సరీ, నీట్గా రెడీ అవ్వటం అన్నీ ఉండేవి. ఇప్పుడు చెప్తున్నా కదా, కనీసం నెలలో ఒక 2 రోజులన్నా నేను స్నానం చేయనండి. ఇంకా అలాగే డ్రెస్ మార్చేసుకొని, అంటే కొంచెం మైండ్కి డిస్టర్బెన్స్ ఇంట్లో చేసినా కానీ నేను అలా డల్ అయిపోతా. సెన్సిటివ్ చెప్పాను కదా, ఎక్కువ లోపల అన్నీ అణుచుకొని లోపల ఉండటం వల్ల నాకు ఏ డాక్టర్ రికగ్నైజ్ చేయలేదండి డిప్రెషన్ ఉందని. మా ఆయన తీసుకుపోలేదు, ఎన్నోసార్లు దాని మీద కూడా కొట్లన్నాను. నన్ను డాక్టర్ కాడికి తీసుకెళ్ళు, నా పొజిషన్ ఏందో మీకు చెప్తారు, మీరు నన్ను అర్థం చేసుకోవడమో లేదా నేను మారడమో అంటే వేస్ట్. మా పాప ఒప్పుకోలే, వాళ్ళు మందులు ఇస్తారమ్మా, మందులు తినాలంటారు, ఇన్ని మందులు అవసరమా అనేసి. అందుకే నన్ను నేను ట్రీట్ చేసుకున్నాను. అంటే నా పొజిషన్ ఏముంది, మా హోమియో డాక్టర్ అయితే నీకేం డిప్రెషన్ లేదు, ఏం లేదు, మెనోపాజ్ ప్రాబ్లం అని ఆయన ఫస్ట్ నుండి ఆయన అదే చెప్పి మందులు ఇస్తున్నాడు. నాకు మొత్తము ఏం ప్రాబ్లం ఉందో అంతా నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫస్ట్లో ఎవరెవరితో ఎట్లా సఫర్ అయ్యాను, 6 ఏళ్ల క్రిందటి మాట చెప్తున్నా. ఇక్కడికి వచ్చినాక హోమియో స్టార్ట్ చేశాను కదా, ఆయనతో 1 గంట బాగా ఏడ్చి అన్నీ చెప్పినాను అనమాట. దాని ప్రకారంగా ఆయన ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా హోమియోలో ఎట్లా ఉంటుంది, మా డాక్టర్ చెప్పింది, ఒక జబ్బుకు తీసుకుంటే అవి లోపల అన్ని జబ్బులకు పనిచేస్తాయి అంటాడు ఆయన. నువ్వేం చెప్పనక్కర్లేదు అంటాడు అనమాట. ఇంకా చెమటలు ఎక్కువ ఉంటాయండి నాకు, దానికి కూడా ఇచ్చినాడు స్టార్టింగ్లో ట్రీట్మెంట్. ఇక్కడున్న వేడికి నాకు అయితే ఇంకా టూ మచ్గా ఉంటుంది చెమటలు అనమాట. బట్ మళ్ళీ మర్చిపోయినా, మొన్న ఒక వీడియో షూట్ చేసిన 10 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద లేకుంటే నాకు విపరీతమైన చెమటలు. రెడీ అయ్యేటప్పుడు కూడా ఫుల్ ఫేస్ ఆరబెట్టుకొని ఇట్లా క్రీమ్ పూసుకుంటా, పౌడర్ కూడా పోయానండి. ఇట్లా బయటికి రాగానే ఇలా కారిపోతుంటాయి అన్నమాట. ఆ చెమటలు మా ఫ్యామిలీలో అందరికీ ఉన్నాయిలేండి, మా చిన్నదానికి ఉండదండి చెమటలు, చాలా తక్కువ దానికి. అసలు మా ఆయనకు కూడా బాగా, నేను ఆ మాట అన్నాను కదా బాగా రెడీ కాకూడదు అంటారు అనేది, అది మా అమ్మ లైఫ్లో చూసినానండి. మా అమ్మని అనేవాళ్ళు, వాళ్ళ పుట్టింటోళ్ళు, సాయంత్రం స్నానం చేసి చీర కట్టుకుంటే ఏం దిగుల్లా చూడు, నీట్గా రెడీ అయి కూర్చుంది అనేవాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఆమె పన్న బాధలన్నీ నాకు గుర్తున్నాయండి ఇప్పటికి కూడా. నన్ను కూడా జనాలు అంతే కదా, ఎవరైనా అట్లా అనుకుంటారు కదా. మనుషులు ఎలా అంటే కష్టం ఉందంటే ఇప్పుడు తింటున్నావు, తిరుగుతున్నావు, బాగానే ఉన్నావు, రకాలు చేసుకుంటున్నావు అని అంటారు. ఎవరిది వాళ్ళకు తెలుస్తుంది. అంటే కష్టం అంటే కడుపు కాల్చుకుంటేనే కష్టము. 10 మందికి చెప్పుకొని నాకేం లేదని నగలు తీసేసి నాటకాలు చేయటం మాకు రాదండి. కష్టమే. ఇంకా ఒంటి మీద అన్నీ తీసేసి ఇట్లాంటి నాటకాలు ఆడడం నా చేతగా. చాలామంది నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అట్లా నాటకం ఆడినారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. కానీ కార్లు కొనుక్కొని కార్లో తిరగడము ఉన్నాయి. మా ఆయన చెప్పాడు, కారు ఉంది నా దగ్గర, నేను ఉన్నాననేసి వాళ్ళ హస్బెండ్ నడిచేసింది, ఆఫీస్కు కొడుకు కారులో పోతాడు కానీ ₹1,00,000 మాకు ఈయనకే లేదనమాట. నేను అన్నాను, పోతాను ఇంటి ముందు పోయి కూర్చొని నా ₹1,00,000 హైదరాబాద్ పోయి తెచ్చుకుంటాను, కానీ డిసెంబరు తర్వాత నా లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది, అప్పుడు అందరి కథ చూసుకుంటాను, అంతవరకు నేను పోవడానికి వాళ్ళ దగ్గరికి ట్రై చేస్తుంటాను అన్న. నాకు అంటున్నారు, భలే ధైర్యంగా అందరి గురించి భలే చెప్తావే వీడియోలు అంటే, చెప్పాలి, చేసినవి అనుభవిస్తున్నాం కదా, చెప్పుకుంటే ఎట్లాగా అని అన్నాను.